ఏవండి, ఇవాళ ఒక మంచి విషయం చదివాను. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, జారస్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది. ఆ, సరే, అది నాకు చెప్పండి. ఆమె నోరు నూనె కంటే మెత్తగా ఉంటుంది అని. దానిమీద ఒక చిన్న కథ విన్నాను. అది వింటే నాకెందుకో భయం వేసింది. ఒక వ్యక్తి తన సంసారాన్ని, భార్యను వదిలేసి బయట ఎవరో కొత్తగా పరిచయమైన ఆమె చెప్పే తీపి మాటలకు లోనవుతాడు. ఆమె మాటలు తేనెలా ఉన్నాయని నమ్మి తన పరువును, ధనాన్ని అంతా కోల్పోతాడు. చివరికి ఆ తేనె కాస్త విషంగా మారి అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. నిజమే కదా. బయట ప్రపంచంలో ఆకర్షణలు మనల్ని ముంచేయడానికి సిద్ధంగా ఉంటాయి. నేనున్నాగా. లోకం మనల్ని మెచ్చుకుంటూ చెప్పే మాటలు వినడానికి బావున్నా వాటి వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది. అది నిజం. ఇంట్లో వాళ్ళు చెప్పే మాటలు ఒక్కోసారి చేదుగా అనిపించినా అందులో మన క్షేమం ఉంటుంది. మన అనుబంధం ఎప్పుడూ ఇలాగే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీనిని మీరెలా ఉపయోగించవచ్చు? నేను నిన్ను కాపాడటానికి దీన్ని ఉపయోగించగలను. మనం నమ్మకం కోల్పోకుండా చూసుకోవాలి. మనం ఎప్పుడూ ఒకరికొకరం అండగా ఉంటాము. నేను నీపై నమ్మకం ఉంచుతాను. నేను అంతే. మాలాగా మీరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.